అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్టు ఉంటాయి. లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరం అయితే దగ్గరవ్వడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. ఒక వ్యసనానికి బానిసైనా బాగుండేది, ఒక బంధానికి బానిసయ్యాను. ప్రేమ వ్యామోహంలో అందరిలో చాలా చులకనయ్యాను. జీవితం అటు చావనివ్వట్లేదు, ఇటు బ్రతకనివ్వట్లేదు. ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, డబ్బులుంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు, బంధువులు, నమ్మకాలు వాటికి అవే పిలవకున్నా వస్తాయి. జీవితంలో గెలవాలని ప్రయత్నిస్తున్న వారికి ఒక్కసారి సపోర్ట్ చేసి చూడండి. వారి కన్నవారి కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఎన్నిసార్లు ఓడిపోతున్నా ప్రయత్నిస్తున్నాడంటే తను ఎప్పటికైనా గెలుస్తానని నమ్మకం. ఆ నమ్మకం మీరే కండి. తనకి సపోర్ట్ చేసి మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనతోనే మాట్లాడాలి, మనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనతోనే ఎక్కువ టైం గడపాలి అనుకుంటా. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనకన్నా వాళ్లకు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవారంటారు, మాట్లాడకపోతే అహంకారం అంటారు, సచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళని వాళ్ళ కర్మకే వదిలే. మనం మనకి నచ్చినట్లు బ్రతుకుదాం. పక్కవాడి గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఆలోచిస్తే అతడు నీకంటే గొప్పవాడైతే నువ్వు మనోవేదనకు గురవుతావు. అతడు నీకంటే వెధవైతే నువ్వు గర్వపడడం నేర్చుకుంటావు. నువ్వు నీ గురించి తెలుసుకోవడం నేర్చుకో.